వచ్చి అప్పుడు రాముడు బాణం ఇడిచి ఇక్కడ నీళ్లు రప్పించిండేది. సప్త ఋషులు సీతమ్మ తల్లి శాపం పెట్టింది. సప్త ఋషులు ఇక్కడ కొండలుగా మారిపోయింది. ఇది దాన్ని చూస్తేనే నాకు భయంగా కూడా ఉంది. ఇలాగే ఎక్కల దీన్ని కష్టపడి అలా దిగాలి అని చెప్పి ఇప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను. ఇప్పుడు నేను దిగుతాను, చూస్తాము ఎంతవరకు నాకు ఓపిక ఉంది అనేసి. అని దిగేదానికి కూడా చాలా కష్టం పడి దిగాల్సి పడుతుంది. కొండలంతా ఎలా ఉంటుందో చూడండి కింద వరకు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఈ కొండల మధ్యలో కూడా ఒక గుహ ఉంది. దీనిలోకి అయితే ఎవరు పోయేదానికి దారి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చినాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈరోజు నేను వచ్చింది ఇది రామదేవర బెట్ట అని. ఇది అంటే రామదేవర కొండ, దేవరకొండ అని కూడా అంటారు. ఈ అడవిలోనే ఉండేది. కానీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు నుంచి మనకి 72 కిలోమీటర్ అయితే అవుతుంది. మనం కొంచెం దూరము ప్రయాణం చేయాల్సి పడుతుంది. ఈ అడవిలో ఇది మైసూర్ రోడ్లోనే మనకి రామనగర జిల్లాలో అయితే దగ్గరలోనే ఉంటుంది. రామదేవర బెట్ట అని అంటారు. రామదేవర బెట్ట అని అంటే ఒకప్పుడు ఇక్కడ అంటే పురాతన కాలంలో వచ్చి ఇక్కడ రామ లక్ష్మణ సీత వచ్చి వాళ్ళు వనవాసానికి వచ్చినప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఇక్కడే నివసిస్తుంటారు. ఇది చాలా పెద్ద కొండ ఇక్కడ ఉండేది. ఇది అడవి కూడా చాలా పెద్దదే. చూసేదానికి మనకి బయట నుంచి చిన్నగా కనపడుతుంది, కానీ చాలా పెద్ద కొండ ఇక్కడ ఉండేది. మనకి ఇక్కడ ఏమంటే మార్నింగ్ 8 o'clock నుంచి సాయంత్రము మనకి 5 o'clock అయితే లాస్ట్ ఇది ఓపెనింగ్ ఉంటుంది. టైమింగ్స్ అయితే ఇక్కడైతే ఒక్కరికి 25 రూపీస్ టికెట్ ఎంట్రీ ఉంటుంది. 2 వీలర్ పార్కింగ్ అయితే 10 రూపాయలు అయితే తీసుకుంటారు. అక్కడ టికెట్ తీసుకొని గేట్లో అక్కడి నుంచి మనము 1.5 కిలోమీటర్ అయితే ఈ గుడి దగ్గరికి అయితే రావాల్సి పడుతుంది. ఇక్కడ మనము పార్కింగ్ ఏరియాలో అయితే ఇక్కడ బండి అయితే పార్కింగ్ చేసి ఇక్కడి నుంచి మనము గుడి మెట్లు అయితే పైకి ఎక్కి మనం కొండపైన పోవాల్సి పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడికి పార్కింగ్ దీనికైతే వచ్చేసినాను. ఇక్కడ పార్కింగ్ అయితే చేసి ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చినాను. మీరు చూస్తున్నారు ఇక్కడ అడవి ఎలా ఉంది చెప్పి ఒక పెద్ద బోర్డు కూడా పెట్టినారు. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఈ కొండ పైన పోయేదానికి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చిన్న ఒక గణేశన్ గుడి ఉంది, అది చూసుకొని పోదాము. ఇది రామదేవర బెట్ట అని ఇక్కడ ఒక బోర్డు పెట్టినారు చూడండి. ఇక్కడైతే పట్టాభి రామ అని చెప్పి అంటే అప్పట్లో వచ్చి పురాతన కాలంలో వచ్చి ఇక్కడ రామ లక్ష్మణ సీత వచ్చి ఇక్కడ కొన్ని రోజులు వాళ్ళు నివాసించినారు అని చెప్పి ఇప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి గుర్తులైతే ఉన్నాయి. వాళ్ళు వచ్చి పోయిండేదంటాను. ఇక్కడ రాముడు నడిచిండే ఒక చోటు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా నా రాముడు ఇక్కడ కూడా వస్తా ఉండింది, పోతా ఉండింది. ఇది కూడా ఒక విగ్రహం అయితే ఇక్కడ పెట్టినారు చూడండి, ఆంజనేయుంది. ఇక్కడ రాముడు ఇక్కడ నడుచుకుంటూ ఇటు పోయిండేది. కానీ ఇప్పుడు మమ్మల్ని అయితే ఇక్కడికి అలౌట్ చేయడు. ఇక్కడ ఏమంటే వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేది వాటర్ వస్తే మాత్రమే వాళ్ళు ఇక్కడ ఒక దారి అనేది చేసి అక్కడ వదిలేసినారు. మనం అక్కడ కాలు పెట్టకూడదు అని చెప్పేసి అని రాముడు నడిచిండే చోటు అని చెప్పి అందుకని అక్కడ రాళ్ళని పెట్టి అలాగే వదిలేసినారు. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి రామబెట్ట అంటారు. ఇది వచ్చి బెంగళూరులోనే రామనగర జిల్లాని ఇంకా కొంచెం ముందుకి ఒక 5 కిలోమీటర్లోగా రావాల్సి పడుతుంది. ఇది రామనగర బెట్ట ఒక అడవిలో ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద కొండ. ఈ కొండ పైకి పోయితే మనకి ప్రతి ఒక్కటి కనబడుతుంది. ఇది పురాతనమైన కొండ. పురాతనమైన అంటే అప్పట్లో వచ్చి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ ఇక్కడంతా వాళ్ళు ఇక్కడ ఎక్కువ రోజులు కూడా ఇక్కడ నిలిచిండ్రి వాళ్ళు. ఒకప్పుడు సీతమ్మ స్నానం చేసేటప్పుడైతే ఈ సప్త ఋషులు అయితే కొంతమంది సీతమ్మ స్నానం చేసేటప్పుడే చూసేస్తారు. అప్పుడు సీతమ్మ శాపం అయితే పెడుతుంది ఆ సప్త ఋషులకైతే. అప్పుడైతే ఆ 7 సప్త ఋషులు అయితే వాళ్ళు అక్కడికే నిలిచిపోయి అక్కడే వాళ్ళు ఒక కొండగా మారిపోతారు. అది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు పైనకి పోయి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా పెద్ద కొండ ఇక్కడంతా. అప్పుడు ఇక్కడ కొంచెం అడవి జంతువులు కూడా తిరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాల్సి పడుతుంది.
ఈ కొండ ఎక్కాలంటే కొంచెం ఓపిక అనేది ఎక్కువ కావాలా. ఈ కొండ కూడా చాలా హైట్గా ఉంది. నేను ఎక్కాలంటే ఓపిక అనేది కావాలా చాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్దిగా పైకి వచ్చేసినాను. ఇంకా కొంచెం పైనకి పోవాలా. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఇది అడవి. ఈ అడవిలో కొంచెము జంతువులు అయితే చాలా ఉంటాయి. అక్కడ కింద వచ్చేటప్పుడు కూడాను మాకు వాళ్ళ టికెట్ ఇచ్చేటప్పుడు కౌంటర్లో వాళ్ళు చెప్పినారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. చూసుకుంటూ మనం జాగ్రత్తగా అయితే వెళ్తాం ఇక్కడి నుంచి. ఈ కొండెక్కైతే చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే చాలా హైట్ కూడా ఉంది ఈ మెట్లు అనేది. ఈ స్టెప్స్ ఎక్కుతా ఉంటే ఎనర్జీ మొత్తం బాడీలో దిగిపోతూ ఉంది. చాలా కష్టంగా ఉంది కొండెక్కేదానికి. ఇంకా నేను 100 మెట్లు కూడా పైకి ఎక్కలేదు, అప్పటికే నా ఎనర్జీ మొత్తము దిగిపోయింది. అక్కడక్కడ కొంచెం రెస్ట్గా తీసుకొని నేను పైకైతే పోతా ఉన్నాను. మీకు తెలుస్తుంది, ఊపిరాడేదని కూడా చాలా కష్టంగా అయిపోతుంది కొండ దగ్గర వచ్చి. ఇదే రామదేవర బెట్ట అని అంటారు. సో దీన్ని చూసేదానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినాను. దీన్ని చాలామంది అయితే దీన్ని చూసేదానికి చాలా, ఈ మండే అయితే కొద్దిగా ఎక్కువగా రష్ ఉంటుంది, అప్పుడు సండే టైంలో కూడా చాలా ఉంటుంది. మండే అయితే కొంచెం పూజలు అవి అంతా బాగా జరుగుతుంది, ఆ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది. ఇది చూస్తూ ఉండండి. ఇంకా మీకు పైకి పోయి మొత్తము పైన ఏమేమి ఉంది అని చెప్తా, సప్త ఋషులు 7 కొండలు అయితే కూడా చూపిస్తాను మీకు. అది ఇక్కడ రామ లక్ష్మణ సీతమ్మ తల్లి ఇక్కడే నిలిచిండ్రి, ఆంజనేయుని కూడా ఇక్కడే ఉండింది, రాముడు ఇక్కడ నడిచిన చోటంతా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది, అది కూడా మీకు చూపిస్తా ఉన్నాను. చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఈ ఒక్కొక్క మెట్లు కూడా ఎక్కేటప్పుడు అయితే మనకి ఓపిక అనేది చాలా ముఖ్యము. మనము ఇక్కడ వచ్చేటప్పుడు అయితే కొంచెము వాటర్ బాటిల్ అనేది తీసుకొస్తే బెటరు, కానీ ఇక్కడ వాటర్ బాటిల్ అయితే, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏది ఎంట్రీ లేదు. వాళ్ళు అక్కడైతే మొత్తం తీసుకొనేస్తారు టికెట్ కౌంటర్ దగ్గర. అక్కడైతే వాటర్ బాటిల్కి అయితే ఒక స్టిక్కర్ అనేది వేసి మనము డిపాజిట్ చేయాల్సి పడుతుంది, 20 రూపీస్. ఆ డిపాజిట్ చేస్తే వాటర్ బాటిల్ అనేది మనకి అలవాటు చేస్తారు. పై మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఖాళీ బాటిల్ అయితే మనం చూపించాల్సి పడుతుంది. ఆ ఖాళీ బాటిల్ వాళ్ళకి చూపిస్తే అప్పుడు మనకి 20 రూపీస్ డిపాజిట్ అమౌంట్ అయితే మనకి రిటర్న్ చేస్తారు. ఇది చూడొచ్చు, మొత్తము పెద్ద పెద్ద కొండల మధ్యలో అయితే ఇక్కడ నడుచుకుంటూ పోతా ఉన్నాను ఇప్పుడు నేను. ఈ మెట్లు ఎక్కేదానికైతే చాలా కష్టంగా ఉంది. సూర్యుడు వేరే నా నెత్తి మీదే ఉన్నాడు, ఎండ కాలుతుంది, అయినా వీడియో కోసము నేను పైకి ఎక్కుతా ఉన్నాను. ఈ వీడియో నేను మీకోసం చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో చూస్తూ ఉంటే ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అప్పుడు కష్టపడి నేను ఈ వీడియో చేసేదానికి కూడా ఒక సార్థకం ఉంటుంది. ఇది చూడొచ్చు, ఆ కొండల్లోనే ఒక చిన్న గుడి అయితే కట్టినారు, ఆ గుడి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ చూసేట్లయితే. ఇది చూస్తున్నారు కదా, ఇది కొండల మధ్యలో వచ్చి చిన్నగా ఒక కేవ్ లాగా ఉంది. సో ఆ కేవ్ లాగా దాన్ని నిర్మించి ఒక శివుని విగ్రహం అయితే అక్కడ నిర్మించినారు, కానీ మనకైతే అక్కడ ఎంట్రీ లేదు. వాళ్ళు పూజలు చేసే పూజారులు అయితే అక్కడ పోతారు, మనకైతే ఎంట్రీ లేదు. సో మనం ఇక్కడ కొంచెం దూరం నుంచి అక్కడ చూడాల్సి పడుతుంది. అక్కడి నుంచి ఇది మొత్తం పెద్ద కొండ, ఆ కొండల్లోనే ఇక్కడ చూడొచ్చు. కొండల్లోనే ఒక రాగి చెట్టు అయితే ఇక్కడ బాగా పెరుగుతుంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది చూసేదానికైతే కూడాను. ఆల్మోస్ట్ నేను పైకి అయితే వచ్చేసినాను ఇప్పటికీ, ఇంకా కొంచెం నేను పైనకైతే పోవాలి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ ఒక గుడి కూడా ఉంది చిన్నది. ఈడొకటి ఆంజనేయుంది ఒక చిత్రం అయితే ఇక్కడ నిర్మించినారు, చూసుకోవచ్చు. శ్రీరామ్ జై శ్రీరామ్ అనేసి నిర్మించినారు ఇక్కడ. ఇక్కడ ఆంజనేయుంది ఒక చిన్న గుడి అయితే ఇక్కడ పెట్టినారు చూడాలా. ఇక్కడ క్షేత్రపాల శ్రీ ఆంజనేయ దేవాలయం అని చెప్పి ఇక్కడ నిర్మించినారు. గుడి అయితే ఇప్పుడు లాక్లా ఉంది, క్లోజ్ చేసినారు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 2 గంటలు అయింది కాబట్టి ఇప్పుడు గుడి అయితే క్లోజ్గా ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా పెద్ద కొండ ఉంది. ఆ కొండ దగ్గరే దాని పక్కనే ఇప్పుడు నేను ఇక్కడే నిలుచుకో ఉన్నాను, అడవిలో మధ్యలో ఉన్నాను ఇప్పుడైతే నేను. ఇటు నుంచి చూస్తే ఇంకా కేవ్స్ అనేది కొండల్లోగా చాలా ఉన్నాయి, కానీ ఆ కేవ్స్లోకి అయితే ఎవరు పోకూడదు అని చెప్పి అక్కడక్కడ వాళ్ళు వేలీలు అయితే నిర్మించి పెట్టేసినారు, ఎవరు పోకూడదు ఇన్సైడ్లో అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా కొంచెం పైకి అయితే వచ్చినాను,
మీరు చూస్తున్నారు మీరు ఇక్కడైతే ఇంకా చాలా దూరం అయితే ఇంకా పోవచ్చు పడుతుంది. నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. అది ఇక్కడ కొండ, ఇక్కడ ఒకటి కొండ పైన ఇంకొక గుడి అయితే ఇక్కడ నిర్మించినారు. ఆ గుడి ఇక్కడ చూసుకోవచ్చు మనము. మీరు చూస్తే మీకు కనపడుతుంది చూడండి ఈ గుడి అంతాను. చూసేదానికైతే చాలా బాగుంది. గ్రీనరీలో మధ్యలో ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు యానిమల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి, కొంచెం చూసి జాగ్రత్తగా పోండి, చెట్ల మధ్యలో పోవద్దండి అని చెప్తా ఉంటారు. ఇప్పుడైతే ఇక్కడ రాముని గుడి దగ్గరికి అయితే వచ్చినాను. చూడొచ్చు రాముని గుడి దగ్గర ఇప్పుడు నేను ఇన్సైడ్లపై దర్శనం అయితే చేసుకొస్తాను. ఇది పట్టాభిరామ గుడి. ఇక్కడికైతే ఇప్పుడు వచ్చినాను నేను. చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇన్సైడ్ లో అయితే వచ్చినాను. ఇక్కడ దర్శనానికి అయితే ఇప్పుడు మనము పట్టాభిరామ గుడికి అయితే పోయి దర్శనం చేసుకొని వస్తాము. చాలా పెద్ద కొండ. ఈ పెద్ద కొండల్లో వీళ్ళు గుడి ఇక్కడ నిర్మించిండేది. అప్పట్లో సీతారామ లక్ష్మణుడు ఇక్కడే అప్పుడు నిలిచిండ్రి. వాళ్ళు చాలా రోజులు ఇక్కడే వాళ్ళు నివాసించినారని చెప్పి ఇప్పుడు కూడా చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. మీరైతే చూడొచ్చు. ఇక్కడ రాముని గుడి అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు గుడిలో అయితే వచ్చాను. పట్టాభి స్వామి గుడి అయితే ఇక్కడ ఉంది. నేను ఇక్కడ చూడొచ్చు గుడి కూడా పట్టాభిరామి రామదేవ గుడి. దర్శనం అయితే చేసుకోండి అందులోను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి అప్పట్లో ఆ కాలంలో వచ్చి అప్పుడు రాముడు బాణం ఇడిచి ఇక్కడ నీళ్లు రప్పించిండేది. ఇక్కడ చూడొచ్చు నీళ్లు కూడా చాలా ప్యూర్ గా ఉంది. కానీ మనకి ఇప్పుడు ఆ దగ్గరికి పోయేదానికైతే అలౌడ్ లేదు. మనం దూరం నుంచినే దీన్ని చూసుకోవాలా. ఇది చూస్తున్నారు కదా, ఇక పెద్ద ఒక కళ్యాణి కట్టెలాగా ఉంది. రాముడు అప్పట్లో బాణం అయితే ఇడిచి నీళ్లు రప్పించేది. ఇది ఎంత బాగుంది చూసేదానికి. చాలా క్లియర్ గా ఉంది వాటర్ అయితే, ఏమి ఒక్క చూరు కూడా దుమ్ము ఏమి లేకుండా. ఈ రాముని గుడి దగ్గర అయితే పటాభిరామ అనే గుడి, ఇక్కడ ఒక స్టాచ్యూ, ఇది విగ్రహం అయితే ఇక్కడ నిర్మించిండారు. ఈ కొండల మధ్యలో అయితే ఒక కళ్యాణి కట్ట రాముడు నిర్మించిండేది. బాణం ఇడిచి నీళ్లు రప్పించిండేది ఇదే అన్నమాట. పట్టాభిరామ గుడి ఇదే అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ కింద దిగుతా ఉన్నాను ఇప్పుడు నేను. ఇక్కడైతే ఒక ఆంజనేయుంది ఒక చిన్న స్టాచ్యూ అయితే పెట్టినారంట. ఇది కూడా ఇప్పుడు మనం చూస్తాము. ఈ పొదల్లో పోతా ఉన్నాను. అయితే ఇక్కడైతే అడవి మొత్తం ఇది. కొంచెం జాగ్రత్తగా అయితే మనం పోవాల్సి పడుతుంది. ఇక్కడ చూస్తే జంతువులు ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరు భయపెట్టిస్తా ఉన్నారు. మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలా ఇక్కడ. కానీ ఇంతలోగా అయితే మనము పోయేదానికైతే కొంచెము ఆలోచించాల్సి పడుతుంది. ఎందుకంటే మొత్తం అడవి ఇది. ఇక్కడ జంతువులు అయితే చాలా వచ్చినాయి. చాలా మందికి అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే అయింది. సో మనము అంతగా ఇక్కడికి
ఎక్కువగా ఇచ్చేసుకోకూడదు. ఎక్కువగా ఇక్కడ మంది కూడా ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు, క్రౌడ్ కూడా ఈరోజు అయితే. ఇప్పుడైతే నేను ధైర్యం చేసి ఇన్సైడ్లో అయితే పోతా ఉన్నాను. నాతో పాటు ఇంకొక ముగ్గురు అయితే వాళ్ళు ఎంట్రీ అవుతా ఉన్నారు ముందు. సో నేను కూడా వాళ్ళ వెనకాలనే ఫాలో అవుతా ఉన్నాను. వాళ్ళు ఇక్కడే లోకల్ అనమాట. సో అందువల్ల వాళ్ళు ఏమి భయం లేదు, రాండి అని చెప్పి అందువల్ల నేను కూడా పోతా ఉన్నాను. చూడొచ్చు ఎంత ఇబ్బందిగా ఇక్కట్టుగా చిన్న చిన్నగా దావులు ఉన్నాయి అనేసి. అప్పట్లో రాముడు నడిచింది ఇదే దావులు అనమాట. సో మనం కూడా ఇదే ప్లేస్లో ఇప్పుడు నడుస్తూ ఉన్నాను. ఈ కొండలు దిగేదానికి కూడా చాలా కష్టంగా ఉంది, అయినా ధైర్యం చేసి కింద దిగుతున్నాను నేను. ఈ అడవి మధ్యలో అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళు అటుపక్క వెళ్ళిపోయేది. ఇప్పుడైతే ఎవరూ లేదు, నేను ఒక్కడనే ఉన్నా. నేను ఒక్కడనే అయితే ఇక్కడ ఇప్పుడు ఇన్సైడ్లో అడవిలో వచ్చేసినాను. ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా కూడా నాకు కూడా అర్థమవుతలేదు. ఈ అడవిలో మధ్య నుంచి ఇప్పుడు పోవాలంటే ఈ జంతువులు చాలా ఉన్నాయి, కానీ మనకైతే ఇప్పుడు కళ్ళకి ఎక్కడ కనిపిస్తలేదు. అయినా మెల్లగా చూసుకొని పోతున్నాను నేను. ఇన్సైడ్లో అయితే ఇంత అడవి ఉంది చూడండి. ఇది ఇంత అడవిలో ఎలా వెళ్తారో అనేది నాకు తెలీదు. చాలా కష్టంగా ఉంది, ఈ అడవి చూస్తూ ఉంటేనే భయంగా ఉంది. అయ్యో, ఇంకా కింద చాలా కింద దిగాలనిపిస్తుంది. ఈ అడవిలో ఇప్పుడు వచ్చేసినాను, మీరు చూడొచ్చు. ఇప్పటికి ఇంకా కిందకి అయితే నేను వెళ్ళాల్సి పడుతుంది. అంత కిందకి పోయేదానికి అడవిలో ఎవరు లేకుండే దానివల్ల కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. నాతో పాటు ఒక ఇద్దరు వచ్చిండ్రి, కానీ వాళ్ళైతే వాళ్ళు అటు నుంచి అట్టి వేరే లైన్ తీసుకొని వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోయేది అక్కడ గుడికి పోవాలనేసి అని. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక్కడనే ఉన్నాను ఈ అడవిలో, చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎటుపక్క పోవాలా అనేది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడైతే నాకు ఈ అడవిలో చూస్తా అంటే జంతువులు ఎక్కువగా ఉండేదాని వల్ల ఒక్కొక్క ఎడ్జికి కూడా నేను చాలా జాగ్రత్తగా వహించి నేను ఒక్కొక్క ఎడ్జిని పెట్టాల్సి పడుతుంది కిందికైతే. ఈ ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తుంటేనే భయంగా ఉంది. ఈ అడవి కూడా చూస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ధైర్యం చేసి కిందికి పోతా ఉన్నాను. ఆంజనేయుని పైన బరువు వేసి కింద పోతా ఉన్నాను, ఏమవుతుందో కానీ. అయితే భయంగా కూడా చాలా ఉంది. ఇక్కడ ఎలా ఉందో ఏమో తెలీదు, పోతున్నాను. ఆయన చూస్తేనే ఈ ప్లేస్ అంతా చూస్తే కొద్దిగా మీకు కూడా అర్థమైపోతుంది. చూడండి ఎలా ఉంది అనేసి. భయంగానే ఉంటుంది. ఎవరు లేరు ఈరోజు అయితే, చాలా మంది రాలేరు గుడికైతే. వేరే రోజులైతే గుడికైతే వస్తారు ఎక్కువ మంది, ఈ రోజు అయితే రాలేదు ఎవరు. కొండలు ఎక్కువ ఉన్నాయి అడవిలో. ఆల్మోస్ట్ వచ్చేసిన లోగాకైతే ధైర్యం చేసి ఇటు నుంచి ఎటు పోవాలనేది నాకు అర్థమవుతలేదు. ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. గుడి అయితే అక్కడ కిందకుంది. నేనైతే ఇప్పుడు అక్కడ పోయేదానికి నేను అనుకోలేదు. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఒకరినో ఇద్దరిని అయితే తోడుగా పెట్టుకొని ఇక్కడ రండి. ఎందుకంటే ఈ అడవిలో మనం జర్నీ చేయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. ఇక్కడ టైం పడేదాని వల్ల ఇంకొకటి ఏమంటే, అడవి ఇక్కడ ఎవరైనా తోడుగా ఉంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్తా ఉన్నాను. మీతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొని వచ్చేటప్పుడైతే రండి. సింగిల్గా అయితే ఎవరు రాకండి ఇక్కడికి. బ్లాగరేనా? ನಂದು ಟ್ರಾವೆಲಿಂಗ್ ಯೂಟ್ಯೂಬ್. ఇక్కడ ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకు పోతా ఉన్నాను. ఇక్కడ సుగ్రీవ స్వామి దర్శనం అని వేసినారు. ఇక సుగ్రీవ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆంజనేయునికి వాళ్ళ అన్న ఇక్కడ ఇప్పుడు ఉండేది. అక్కడ ఒక
విగ్రహం అయితే పెట్టినారో అది కూడా ఇప్పుడు చూస్తాం మనము. ఇప్పుడైతే ఇంకా కొంచెం పైకి అయితే వెళ్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పేది ఏమంటే చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి అంటా ఉండరు. ఎందుకంటే ఇక్కడ జంతువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పోండి అంటా ఉంటారు. ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న కేవ్స్ అయితే ఉంది ఇక్కడ ఇంతాను. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడి నుంచి అయితే మీకు ఆ సప్త ఋషులను అయితే మీకు చూపిస్తాను. సప్త ఋషులు ఇక్కడ 7 కొండల్లాగా వాళ్ళప్పుడు సీతమ్మ తల్లి శాపం పెట్టిండే దానివల్ల వాళ్ళు ఎలా ఇక్కడ సప్త ఋషులు ఇక్కడ కొండలుగా మారిపోయారని ఇది చూడొచ్చు. చిన్న చిన్న కేవ్స్ అయితే ఉంది ఈ కొండల్లో అయితే. సప్త ఋషులు అయితే వాళ్ళు 7 కొండలుగా ఇక్కడ మారిపోయినారు. దాన్ని మీకు చూపిస్తాను పైకి అయితే. ఇక్కడ నేను ఇక్కడ కొండలు ఎక్కుతుంటే పైకి అంతగా ఏమి ఇది జాగ్రత్త అనేది ఇక్కడ యావది కనిపిస్తలే. కానీ చెట్ల మధ్యలో అయితే కొద్దిగా చూసుకొని మనము వెళ్ళాల్సి పడుతుంది. ప్రతి ఒక్క ఎడ్జ్కి మనం జాగ్రత్త వహించాల్సి పడుతుంది ఇక్కడైతే. ఎందుకంటే ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి ప్లేసుల్లో అయితే మనం వస్తూ ఉన్నాము కాబట్టి ఏ చెట్లలో అయినా ఏమైనా రావచ్చు. ఎనీ టైం జాగ్రత్తగా ఇక్కడ చూసుకొని పోవాల్సి పడుతుంది. మీకైతే ఇంకోటి వ్యూ చూపిస్తాను చూడండి. బాగా ఎండ ఉంది. ఆ ఎండలో అయితే ఇక్కడ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకా పైకి అయితే ఇంకా పోవాల్సి పడుతుంది. పైకి అయితే పోదాం ఇప్పుడు. ఇంకా నేను చూపిస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, సప్త ఋషులు సీతమ్మ తల్లి శాపం పెట్టింది. సప్త ఋషులు ఇక్కడ కొండలుగా మారిపోయింది. ఇది మీకు ఇక్కడ ఇప్పుడు 7 కొండలు ఇక్కడ కనపడుతుంది చూడండి. సింగల్ ఒక మనిషి రూపంలో కొండలు అయితే కనపడుతుంది మీకు. ఆ 7 కొండల్లో అయితే మీకు అక్కడికి ప్రతి ఒక్క చోటు అక్కడ ఒకటి ఉంది, ఈ పక్క ఒకటి ఉంది, ఆ పక్క ఒకటి ఉంది కనపడుతుంది చూడండి. అక్కడి నుంచి ఈ మొత్తము అప్పట్లో వాళ్ళు కొండలుగా నిలిచిపోయినారు శాపం వల్ల. ఇప్పటికి కూడా అది అలాగే ఉంది, మనుషుల రూపంలో ఉన్నారు. చూడవచ్చు మీరు దాన్ని అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. కొద్దిగా నేను జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుంది వ్యూ అనేసి అని. ఎందుకంటే కొండల పైకి అయితే వచ్చేసినాను, కొండ మీద ఉన్నాను ఇప్పుడు. మొత్తము అడవిలో మీకు ఇక్కడ చూడొచ్చు. ఎక్కడ మీకు ఒక ఊరు కూడా ఏమి విలేజ్ ఏమీ కనపడదు. మొత్తం అడవే ఇది, చెట్లు గ్రీనరీ కొండలు. దీని మధ్యలో అయితే వచ్చి ఇప్పుడు నేను పైకి అయితే వచ్చినాను. ఇంకొంచెం అయితే పైకి పోవాలా. అది కూడా ఇప్పుడు నేను పైకి అయితే ఇక్కడ దారి కనపడుతుంది కదా, అదే దారిలో అయితే నేను పైకి పోవాలి. పైకి పోయి ఇంకా ఏముంది అని కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూస్తే కొండలంతా స్లిప్ అవుతుంది. మనం స్లిప్పర్స్ షూ చేసుకొని నడిచేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినా కష్టపడి పైకి అయితే ఎక్కి వస్తూ ఉన్నాను చూడొచ్చు. చూసినారు కదా, ఇప్పుడు పైకి అయితే ఇక్కడికి వచ్చేసినాను. ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. కింద నుంచి చూస్తే పెద్ద లోతు ఉంది. ఇక్కడైతే దగ్గర పోయి చూడాలంటే కళ్ళంతా తిరుగుతుంది. ఈ అడవిల్లో ఇంత పైకి అయితే వచ్చేసినాను. ఇప్పుడు కిందికి వెళ్ళేదానికి దారి అయితే వెతుక్కుంటున్నాను. ఎలా పోవాలని తెలుస్తలేదు నాకు కూడాను. చాలా చిన్న చిన్న దారులు అయితే, ఇలాంటి దారులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఎటుపక్క పోతే ఎటుపక్క వస్తానని కూడా నాకు కూడా అర్థం అవుతా ఉండలేదు. ఈ దారి చూడండి ఎలా ఉంది అని ఒక్కసారి. ఈ దారి చూస్తేనే నాకు భయంగా కూడా ఉంది. ఇట్లాంటి ప్లేస్లో అయితే నేను అస్సలు ఎప్పుడు రాలే. ఇది ఫస్ట్ టైము నేను వస్తుండేదైతే. ఇక్కడ ఏముంది అని తెలీదు. ఎలా ఉంది చూడండి దారి. ఇలాంటి దారిలో అయితే వచ్చిన వాళ్ళు చాలా మంది భయపడతారు. దాంట్లో నేను కూడా భయపడినాను. ఈ బైక్ అయితే ఎక్కి
చాలా ఓపిక అనేది డౌన్ అయిపోయింది. ఇంకా నా వల్ల ఓపిక లేదు. ఇంత పైకి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. దీనిపైన పోవాలి అనుకుంటే ఇప్పుడైతే అతి కష్టమైన కొండకైతే పైకి అయితే వచ్చినాను. ఈ కొండ పైకి ఎక్కేదానికి ఇంకా చాలా డేంజర్గా ఉంది. చూడండి ఎలా ఉంది ఈ కొండ అని చెప్పి. ఇక్కడైతే ఒక ఆంజనేయుని విగ్రహం అయితే ఇక్కడ పెట్టినారు. చూడొచ్చు మీరు ఎంత బాగా కొండలని ఈ కొండ రాయిలోని వాళ్ళు దీన్ని చెక్కి నిర్మించిండారు అని. చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను దీని పైకి ఎక్కేది ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఎంత పైకి ఎలా పోవాలని చెప్పేసి అయినా ధైర్యం చేసి పైకి పోతాను నేను. ఇప్పుడు నేను దీన్ని ఎక్కేదాన్ని చూడండి ఎంత జాగ్రత్తగా మనం దీని పైకి ఎక్కాలంటే. ఈ కొండ మనకి ప్లేస్ అనేది చిన్నగా ఉంది. ఎక్కేదానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ పైకి చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాల్సి పడుతుంది. ఇంకా నా వల్ల అయితే లేదు పైకి పోయేదానికి. కష్టంగా ఉంది ఇంత పైకి వచ్చేదానికి. ఓకే, ఇంత సాహసం చేసుకొని పైకి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. అంత పైకి ఇప్పుడు నేను పోవాలి. అమ్మా, ఈ కష్టంగా ఉంది దీని పైకి ఎక్కేదానికి. ఇది చూడండి దీన్ని ఎక్కేదానికి కష్టంగా ఉంది. ఇలాగే ఎక్కాల దీన్ని కష్టపడి పైకి అయితే మనము. అమ్మా కొండ ఎక్కాలంటే చూడండి ఎలా కష్టంగా ఇష్టపడి కొండ ఎక్కుతా. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాను ఇప్పుడు. వా, సక్సెస్ఫుల్లీ పైకి వచ్చేస్తే ఇంకా మనకి తిరిగి అనేది లేదు. మొత్తము వ్యూ పాయింట్. చూడొచ్చు ఈ చెట్లలో ఇప్పుడు చల్లగా ఇక్కడ కూర్చొని ఉన్నాను. చాలా పైకి అయితే ఎక్కేసి వచ్చేసి నా వల్ల ఇంక ఓపికలే. నన్ను ఎవరైనా తీసుకొని వెళ్ళి కిందకి దింపేస్తారేమో, డ్రాప్ ఇస్తారేమో చూస్తా ఉన్నా. కానీ కొండ మీద ఎవరూ లేదు, నేను ఒక్కడనే కూర్చో ఉన్నాను. ఇక్కడ ఏ జంతువులైనా రావచ్చు, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. జంతువులు అయితే అడవిలో ఉన్నాను కాబట్టి చాలా చీకటి పడే ముందుగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా పుణ్యానికి ఇది ఒక చెట్టు దొరికింది చల్లని. ఇక్కడ హాయిగా కూర్చొని ఉన్నాను. ఇక్కడ కూర్చొనే కూడా వేరే చోటు అయితే లేదు. ఇక్కడ ఎక్కడ చూడినా మొత్తం కొండే, అడవి. యాడ చూస్తే కూడాను చూడొచ్చు ప్రతి ఒక్క చోటు కూడా మీకు కొండల్లోనే కనబడుతుంది. కానీ వేరే ఏ ఊర్లో అయితే ఏమీ కనబడదు. ఇక్కడి నుంచి చాలా ఎత్తు అయితే పైకి వచ్చేసి నాకు కష్టపడి నేను ఇక్కడైతే ఇక్కడి నుంచి ఇప్పుడు నేను కిందకు పోవాలి. ఒకప్పుడు ఇక్కడ సీతారామ లక్ష్మణుడు ఇక్కడే నిలిచిండ్రి. వాళ్ళు చాలా రోజులైతే వాళ్ళు ఇక్కడే నివాసించేవాళ్ళు. అప్పుడు సీతమ్మ తల్లి ఇక్కడైతే స్నానం చేసేటప్పుడు ఈ సప్త ఋషులు అయితే 7 మంది సప్త ఋషులు అయితే సీతమ్మ తల్లి స్నానం చేసే టైంలో చూసేస్తారు దొంగతనంగా. అప్పుడు సీతమ్మ తల్లి ఆ సప్త ఋషులకైతే శాపం అయితే పెడుతుంది. ఆ శాపం పెట్టినప్పుడే ఆడున్న కొండలు అయితే 7 మంది మీకే కనిపిస్తుంది కదా, ఆడున్న 7 కొండల్లో మనిషి రూపంలో కనబడుతుంది ఒక్కొక్క స్టోన్ అయితే. ఆ సప్త ఋషులకి శాపం పెట్టిండేది. వాళ్ళు అలాగే అక్కడే స్టోన్ అయ్యి వాళ్ళు అక్కడే నిలిచిపోతారు. ఇప్పటికీ కూడా అది నిజంగా ప్రతి ఒక్కరు నమ్మాల్సిన మాట అది. ఇక్కడైతే ఆంజనేయుంది ఒక విగ్రహం కూడా ఉంది. ఇక్కడ
పట్టాభి రామ్ అని కూడా ఒక విగ్రహం అయితే ఇక్కడ నిర్మించినారు. ఈ కొండ మీద చాలా ఉన్నాయి. రాముడు నడిచిన చోట రాముంది ఒక పాదాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ వస్తే గమనించవచ్చు. మీకు ప్రతి ఒక్కటి చూపించినాను. నా ఛానల్ ఎవరికైతే నా వీడియో అయితే నచ్చిందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ పనుకొని ఉంటే, చాలా ప్రశాంతంగా ఉంది. చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ చూసేదానికైతే నాకు ఇక్కడ నిద్ర లేసేదానికి సూర్యుడు నా నెత్తి మీదే నా వెనకాలనే తిరుగుతున్నాడు. అటు పక్క సైడ్ కూడా పోడు అంటాడు నన్ను వదిలేసి. ఏం చేసేది, నాకు ఆకాశం దగ్గర కూర్చొని ఈ ఎండలో అయితే ఎండిపోతున్నాను. ఇప్పుడైతే నాకు చాలా కష్టంగా. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది ఇక్కడ వచ్చి, ఇది నేచర్తో పాటు ఇది వాటర్ ఇక్కడ వర్షం పడి నిండిపోయింది. అక్కడ మీకు చూపించినట్లు కింద రాముడు అయితే బాణం ఇడిచి నీళ్లు రప్పించిండేది. ఇక్కడైతే ఎవరు నీళ్లు రప్పించలేదు. ఈ కొండ పైన వచ్చి ఒక చిన్న లోతు ఉంది. సో ఇక్కడ వర్షం పడి నీళ్ళు అయితే బాగా నిండిపోయింది. ఇక్కడైతే ఎవరైనా వచ్చి కావాలంటే వాటర్తో స్విమ్మింగ్ వచ్చేవాళ్ళు అయితే దిగి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. నీళ్ళు అయితే చాలా గందరగోళంగా ఉంది. నాకైతే స్విమ్మింగ్ రాదు కాబట్టి నేను కిందకైతే దిగలేను, ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఇప్పుడైతే టైం ఎక్కువగా అయిపోతా ఉంది కాబట్టి నేను తొందరగా కొండ దిగి వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఇక్కడ చాలాసేపు ఉన్నంతను డేంజర్ అనమాట. అడవి జంతువులు ఎప్పుడైనా ఇంకా బయటికి రావచ్చు. ఇక్కడ టైమింగ్స్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్స్లో నేను బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ అడవి జంతువులు వచ్చే ముందుగా మనం వెళ్ళిపోతే మనకి చాలా మంచిది. సో అందుకని ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. చుట్టూ కొండలు, ఈ కొండల మధ్యలో నేను అడవిలో వచ్చి ఇక ట్రెక్కింగ్ అనేది చేసి పైకి వచ్చి ఇక్కడ చాలా ఎత్తులో అయితే ఇప్పుడు నిల్చుకొని ఉన్నాను. ఇక్కడ చాలా చల్లగా గాలి అయితే వస్తుంది. ఈ వేడి ఎండకైతే ఈ చల్లటి గాలి అయితే వస్తుంటే చాలా చలేస్తుంది. నేను జర్కిన్ కూడా తీసుకురాలేదు, జర్కిన్ కూడా ఆడే వదిలేసి వచ్చేస్తే. ఇక్కడైతే ఇప్పుడు ఈ ఎండలోనే నాకు చాలా చలేస్తూ ఉంది. ఉండేదానికైతే చాలా కష్టంగా ఉంది ఈ చలిలో అయితే. అయినా తొందరగా కిందికి వెళ్ళిపోతాను, జంతువులు వచ్చే టైం అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతాము. టాటా బాయ్ బాయ్. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ కొండలు ఎప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాను. కింద చూస్తే మీకు లోతు కనపడుతుంది. చూడండి కింద ఎంత లోతు ఉంది అని. ఇంకా దగ్గరికి వెళ్ళేదానికి కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే గాలి ఎక్కువగా గాలి ఇటు పక్కనే వస్తుంది కాబట్టి నాకు కిందికి ఇక్కడ ఒక హెచ్చు కిందికి పెట్టినా కూడా నన్ను కూడా తోసుకుపోయే అంత గాలి అయితే ఎక్కువగా వస్తుంది. సో ఈ గాలిలో అయితే ఇప్పుడు నేను ఇక్కడికి పోలేను. మీకైతే కింద చూపిస్తాను, చూడవచ్చు మీరు ఎంత లోతు ఉంది. ఈ లోతులో పడిన వాళ్ళు అయితే మళ్ళీ రిటర్న్ ఎవరు పైకి డౌటే వచ్చేది. ప్రాణాలకి తెగించి నేను ఇలాంటి ప్లేస్కి అయితే వచ్చినాను. మీకు ఈ వీడియో నచ్చింటే, ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి మీకు బెనిఫిట్గా ఉంటే, ఈ రామ లక్ష్మణ సీత పైన మీకు కొంచెమైనా దైవ భక్తి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకొంచెం పైకి వెళ్ళేదానికైతే నేను ట్రై చేస్తాను. సో చాలా కొండలు, అడవిలు, ప్రతి ఒక్క చోటు నేను తిరిగి 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 అలసిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ పైకి అయితే వచ్చి నిలుచుకున్నాను. ఇక్కడ జంతువులు ఎక్కువగా నివసిస్తాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ కొండ దగ్గర వచ్చిన వాళ్ళు పూజారి నుంచి, దేవుడి దగ్గర ఉండే పూజారి నుంచి పట్టి ఒక వాచ్మెన్ సెక్యూరిటీ వరకు ప్రతి ఒక్కరు చెప్తా ఉండేది ఇది ఒకటే. ఇక్కడ ఎక్కువసేపు పైకి ఎవరు కొండ మీద ఉండదండి, తొందరగా ఎంత వీలైతే అంత వీలుగా తొందరగా కిందకి వచ్చేయండి అంటా ఉంటారు. ఈ కొండలు ఎక్కేదానికి కూడాను మనకి అంత బాగా మంచిగా దారి అయితే లేదు, చాలా కష్టంగా పైకి ఎక్కి రావాల్సి పడుతుంది. ఒక మనిషి ప్రాణాలకి తగ్గించి వాళ్ళు కొండ మీదకి రావాల్సి పడుతుంది. అంత కేరింగ్గా ఇక్కడ పైకి వచ్చే వాళ్ళు అయితే రావచ్చు. ఓపిక అనేది ఉండాలా వాళ్ళకి, లేకపోతే చాలా కష్టము. ఏజ్ పర్సన్ అయితే అస్సలు ఈ కొండపైకి ఎవరు రావద్దండి, వచ్చే ధైర్యం కూడా ఎవరు చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ నేను చూసింది అది కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు మీరు దీని ప్రతి ఒక్కటి మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది ఇక్కడ ఏముంది అని చెప్పేసి. అని మొత్తం చూడొచ్చు. ఇక్కడ కొండ మీద ఉన్న చాలా పెద్ద కొండ ఇది. చుట్టూ మీకు అటుపక్కంతా చూస్తే కొండలే చాలా కనపడుతుంది. అక్కడక్కడ ఈ కొండ మీద ఇట్లా చెట్లు కూడా చాలా బాగున్నాయి ఫోటోషూట్కి అయితే కూడాను.
మీరు ఎవరైనా వస్తే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. ఇక్కడ స్నాక్స్ అయితే పైకి అయితే వదలలేదు. మీరు ఏమైనా తినేటుంటే కిందే అన్ని తినేసి రావాల్సి పడుతుంది. ఎవ్వరూ కనపడతాలే, మొత్తం అడివే. ఇప్పుడైతే నేను రిటర్న్ వెళ్ళే దారి మీకు చూపిస్తాను చూడండి. ఎంత డేంజర్గా ఉంటుంది ఈ దారి అంటే మీకు ఈ వీడియో చూస్తే మీరు కూడా భయపడతారు. ఈ వీడియో చూసి అలా దిగాలి అని చెప్పి ఇప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను. ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఈ స్టెప్స్ అయితే కొండ ఒక మనిషి కొద్దిగా స్లైడ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. దీన్ని పైకి ఎక్కాలా అనేది కూడా చాలా కష్టము, దిగాల అనేది కూడా చాలా కష్టమే. దీనిగా దిగుతానో నాకే తెలియదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇప్పుడు నేను దిగుతాను. చూస్తాము ఎంతవరకు నాకు ఓపిక ఉంది అనేసి అని. చాలా జాగ్రత్తగా దిగాల్సి పడుతుంది. ఇక్కడైతే కొండలు అయితే కొద్దిగా మిస్ అయింది అంటే మాత్రము మనము అడ్రస్ ఉండలేదు. అడ్రస్ లేకపోయి మెడ్రాస్కి అయితే వెళ్ళిపోతాము. ఈ ఒక్కొక్క స్టెప్స్ 2.5-3 అడుగులు అయితే ఉంది. ఈ 2.5-3 అడుగులకి ఎలా మిస్ అవుతుందో తెలియదు. ఎక్కడ స్లిప్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. చూడండి, ఎక్కడ పోయేదానికి కూడా మనకి ఆప్షన్ లేదు. ఇక్కడైతే కొంచెం మిస్ అయినా కూడా చాలా లోతులా పడిపోతాము. ఇక్కడైతే మనం దిగేదానికి కూడా చాలా కష్టం పడి దిగాల్సి పడుతుంది. కొండలంతా ఎలా ఉంటుందో చూడండి. కింద వరకు ఇప్పుడు నేను దిగాల్సి పడుతుంది. ఇది ఎలా ఉంది చూడండి. దిగేకైతే చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఇది. ఇంత డేంజర్ ప్లేస్లో మనం ఎలా దిగుతా ఉన్నాము అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత పైకి ఎప్పుడు నేను రాలే, ఫస్ట్ టైం ఇంత పైకి వచ్చేసినాను. ఇప్పుడు కిందకి దిగేదానికి చాలా కష్టపడతా ఉన్నాను. అయినా చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది చూసేదానికి. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలే. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది సుగ్రీవ ఆంజనేయుడు, అంటే ఆంజనేయునికి అన్న అనమాట. సుగ్రీవ ఆంజనేయుడు ఇక్కడ ఒక కొండలోనే ఒక చిన్నగా ఒక కెత్తనే చేసి ఇక్కడ శిల్పలాగా నిర్మించినారు. చూడొచ్చు, సుగ్రీవ వాళ్ళ అన్న. మనము ఎక్కడ చూడలేము, కానీ ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రతి ఒక్కటిను. ఇప్పుడే నేను పైన నుంచి దిగి వచ్చినాను. ఈ కనపడుతుంది కదా ఈ గ్రిల్ అనేది, మీకు అక్కడి నుంచి దిగి రావాల్సి పడుతుంది. పైకి ఎక్కేదంటే చాలా కష్టము. ఓపిక ఉండేవాళ్ళు, ధైర్యం ఉండేవాళ్ళు మాత్రమే పైకి ఎక్కండి. వేరే ఎవరైతే ఇక్కడికి రాకండి, చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఈ కొండల మధ్యలో కూడా ఒక గుహ ఉంది. దీనిలోగా అయితే ఎవరు పోయేదానికి ధైర్యం చేయాలి. మనిషి పోయేదానికి కూడా చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది దీనిలోగా అయితే.